మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరులోని 2 ఇండ్లలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన జహంగీర్ బాబు కలమ్మ దంపతులు బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం వెళ్లారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని 1,75,000 రూపాయలు, 7 తులాల బంగారం, కిలో వెండి పోయాయన్నారు. ఇక పక్కనే ఉన్న ఇంట్లో సైతం దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మా ఇంట్లో నిన్న బ్యాంకు నుంచి 1,00,000 రూపాయలు డ్రా చేసుకొచ్చిన. మహిళా మండలంలో లోన్ వచ్చింది. అంతకు ముందుకు మా ఇంట్లో 90,000 ఉండే. అయ్యనో బంగారం, నెక్లెస్, పుస్తల తాడు, కమ్మల బుట్టాలు, కాళ్ళ కడాలు, పట్టగొలుసుల జతలు ఇవన్నీ ఇంట్లో ఉండే. నేను ఊరు వెళ్ళినా ఏం పెట్టుకోకుండా వెళ్ళినా అట్లనే మా అత్తమ్మ ఉందని మా మధ్యది ఏడాది మషకం ఉంటే పోయినాం తుంకిపోలారం. నేను వచ్చేసరికి ఇట్లా అయింది సార్. అక్కడికి పోగానే ఫోన్ చేసింది మా అత్తమ్మ. అక్కడికి పోయి మళ్ళీ వచ్చి ఓపెన్ చేసి చూసే వరకల్లా మొత్తం అల్మార్ అన్ని తిరగొచ్చి సార్. గడ్డపార, గొడ్డలి, ఇంకోటి మిషన్ కత్తెర మిషన్ కూడా అక్కడే ఉంది. మిషన్ కత్తెరతో అన్ని తీసుకొని అదంతా చేసి తీసుకెళ్ళారు సార్. పాస్బుక్లు, ఇంట్లో ఉన్న పేపర్లు అన్ని తీసిరు, చిల్లం కల్లం చేసిరు, బట్టలు, మా ఆయన ఎలక్ట్రిషియన్ సామాను అంతా చిన్నపిల్ల స్కూల్ బ్యాగ్ కాడికి తీసిరు సార్. అన్ని తాళం వేయలే. తాళం వేయక మూడు గంటల దాకా ఇన్నే వండుకున్నా. ఒక ముసలామె నేను ఆడికెళ్ళి నాకు ఇక ఒకదాన్ని ఉన్నానని పక్కింటి కాడ పోయి కూర్చున్నా. తాళం వేసుకున్న తాళం చేయి తీసుకొని పోయినా వచ్చే వరకల్లా తాళం మిరగొట్టిరు. ఇంట్లోకి మొత్తుకుంటే ఇంట్లోకి పోయినా. పోరగాళ్ళని పిలిస్తే వాళ్ళు ఒక పోరడు వచ్చిండు, ఊరంతా తిరిగి వచ్చినాం. ఆడైతే కవర్ పట్టుకొని ఇడంగా వెళ్ళంగా చూసిన.